ఇలాంటివే అంటారు. హృదయం వేదనాభరితమైనప్పుడు, విచారమనే పెను తుఫాను నలువైపులా విజృంభించినప్పుడు, దారి కనిపిస్తుందన్న ఆశే అడుగంటినప్పుడు, ఆశా ధైర్యాలు దాదాపు శూన్యమైపోయినప్పుడు, అప్పుడు ఆ క్షణములో, ఆ సమయములో ఆధ్యాత్మికత అనే పెను తుఫాను లోపల నుంచి తలుక్కుమని మెరుస్తుందంట. సుఖ సంపదల్లో పుట్టి పెరిగిన వాడు, హంసతూలిగా తల్పంపై శయనించిన వాడు, ఏనాడు ఒక్క కన్నీటి చుక్కనైనా కాల్చి ఎరుగని వాడు ఎవడైనా గొప్పవాడయ్యాడా? అలాంటి వాడెవడైనా బ్రహ్మాన్ని ఆవిష్కరించాడా? లేదు, కాదు, ఎంత మాత్రమూ జరగదు అంటారు స్వామీజీ. భూనభోంతరాల్లోని అన్ని శక్తులు ఏకమైనప్పటికీ సత్యము, నిస్వార్థము, త్యాగగణము లాంటి అత్యంత పవిత్రమైనటువంటి గుణాలతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి ఉన్నటువంటి నీడను సైతం ప్రపంచములోని శక్తులన్నీ ఏకమైనప్పటికీ కూడా ఏమాత్రం కదల్చలేవంట. ఒకవేళ ఏకమైనా వాటన్నింటినీ తునాతునకలు చేసేటటువంటి అద్భుతమైన సంకల్ప బలాన్ని, శక్తిని ఒక మనిషి కలిగి ఉంటాడంట. భారతదేశాన్ని గురించి స్వామీజీ ఏం చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద గురించి అధ్యయనం చేయండి అంటారు. నేను స్వామీజీ రచనలు చదివిన తర్వాత భారతదేశం పట్ల నాకుండేటటువంటి అనుబంధము 1000 రెట్లు అధికమైంది అంటారు మహాత్మా గాంధీ. ఋషి వర్యులు మనుగడ సాగించిన భూమి, దివ్య పురుషులు నడయాడిన భూమి, పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, పరమ పావనమైన భూమి నా భారత భూమి. దీనంగా ఏడుస్తూ ఆకాశం వైపుకు చూడడం కాదు, ఆ ఆకాశమే నీలో ఉందని గుర్తించు అంటారు స్వామీజీ. మనసు తలుపులను తెరవండి, హృదయ కవాటాలను కదిలించండి, పేరీనాదాలను మోగించండి, డమరుగాలను వాయించండి, అనంతమైన విశ్వం దద్దరిల్లేలా నిలదించండి. మిత్రులారా, అమృతస్య పుత్రులారా, లే మేలుకో, ఉత్తుంగ తరంగమై ఎగసిపడు, భారతావని బిడ్డగా గర్వపడు, విశ్వ విజేతగా నిలబడు అంటాడు స్వామీజీ. జీవితములో ఈ స్థాయికి రావాలంటే కఠినమైన మహత్తరమైన పోరాటం ద్వారానే మహత్తరమైనటువంటి కార్యాలు సాధించబడతాయి. అప్పుడే అతులితమైనటువంటి ఆత్మశక్తి శక్తి సంభరితమై బయటకు వస్తోందంట. ఎందుకు మనిషికి కష్టాలుంటాయి? మనిషి పుట్టగానే ఏడుస్తాడు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి కారణం, ఒకటి సామాన్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి కారణం. మొట్టమొదటిది శాస్త్రీయమైనటువంటి కారణం. ఏడ్చినప్పుడు ముక్కులో, నోట్లో ఉన్నటువంటి ఉమ్మ నీరు బయటికి వచ్చి ఆ శిశువు సంపూర్ణంగా శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, అయ్యో భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వస్తాయో అని ఇప్పుడే ఏడుస్తాడంట. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక వారం రోజులు సెలవు తీసుకొని తమ పల్లెటూరికి వెళ్తారు రెస్ట్ కోసం. అక్కడ ప్రతిరోజు వాళ్ళ ఇంటి పక్కన ఒక రైతు యొక్క కోడి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఆ రైతు వద్దకు వస్తాడు. ఏమయ్యా, నీ కోడి వల్ల నా నిద్ర అంతా పోతుంది అంటాడు. అదేంటి సార్,
అది రోజు ఉదయం 5 గంటలకు మాత్రమే కూస్తుంది, మధ్యలో ఎప్పుడు కూయదు కదా. కరెక్టే, కానీ అది ఎప్పుడు కూస్తుందా అని చెప్పేసి ఆలోచించడంలోనే నా నిద్రంతా పోతుంది అంటాడు. మనిషి కూడా అంతే అంట. ఏం కష్టం వస్తుందో, ఎలా వస్తుందో అని ఆలోచించడంలోనే సగం కష్టం, సగం జీవితం వృధా అయిపోతుందంట. మరి ఏమి జరగాలి? ఎందుకు కష్టం అవసరం? మనము 24 గంటలు ఏసీ రూమ్ లో కూర్చొని ఉంటే ఏసీ విలువ తెలుస్తుందా? 2 గంటలు ఎర్రని ఎండలో తిరిగి రండి, అప్పుడు ఎంత హాయిగా ఉంటుందో తెలుస్తుంది. అంటే సుఖము యొక్క విలువ తెలియపరచడానికే భగవంతుడు మనకు కష్టాన్ని ఇస్తాడు. దీన్ని మీరు ఎప్పుడు మనస్సులో పెట్టుకోండి. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. గమ్యమే మిమ్మల్ని పిలుస్తుందంట. ఆ స్థాయికి మీరు చేరుకోవాలన్నమాట. ఇవి లైఫ్ లో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ జీవితాంతము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి నిత్య సత్యాలు లాంటివన్నమాట. ఇప్పటి వరకు మీలాగా 2 లక్షల మందిని నేను ట్రైన్ చేశాను. 3000 పుస్తకాల్ని చదివాను. చరిత్రలో నిలిచిపోయే 2 పుస్తకాల్ని రాశాను. వయసు 3 పదులు కూడా రాలేదు. సంకల్ప బలం, పెద్దల ఆశీర్వాదం, కృషి, పట్టుదల, డెడికేషన్, డివోషన్ టువర్డ్స్ మై వర్క్. దట్స్ ఆల్. అక్కడ నా విజిటింగ్ కార్డు ఉంటుంది, తీసుకోండి. విజయ దీపిక పుస్తకాన్ని అవసరమైతే చదవాలని అనుకుంటే, నా ప్రోగ్రాం నచ్చితే, ఏ స్టాండర్డ్లో ఉంటుందో మీరు ఊహించుకోగలిగితే చదివి తీరండి. చివరగా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. నింగి ఎంత పెద్దదైన ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పిడుగు వంటి పిడుగులెత్తి ఉరుము వల్లే హూంకరిస్తే దిక్కులన్నీ బిక్కటిల్లురా. ఆశయాల ఆశ్వమెక్కి అంతులేని అదును దొక్కి అవధులన్నీ అధిగమించరా. విదిత్తమ పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా. జలది సైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెక్కలేదురా. గుటక పడని అగ్గుగుండ సాగరానని ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా. నిశా విలాసం ఇంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. రగులుతున్న గుండె కూడా మండుతున్న సూర్యగోళమంటిదేనురా. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన్ని అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది, ఇంతకంటే సైన్యమేదిరా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారదౌనురా. నిరంతరం పరిశ్రమించగా నిరాశకే నిరాశ పుట్టదా. ఆ యువంటూ ఉన్న వరకు చావు కూడా లెక్కలేక శవము పైన గెలుపు చాటరా. ధన్యవాదాలు. అలాగే
ఇప్పుడు మీరందరూ భాస్కర్కు నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే లాస్ట్ గేయము మన ప్రార్థన గేయము అలాగే నిలబడి స్టార్ట్ చేద్దామా విత్ భాస్కర్తో పాటు స్టార్ట్ చేద్దామా. టేక్అవుట్ యువర్ పేపర్స్, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఓపెన్గా. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్ ఎవ్రీ డే. ఓకే, 22nd 8th సిరివెన్నెల విల్ బి హియర్. స్టార్ట్ చేద్దామా. కంటతా వచ్చిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ రండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కంటతా వచ్చిన వాళ్ళు, కంటతా వచ్చిన వాళ్ళు ఇద్దరు రండి. నింగి ఎంత పెద్దదైన నింగుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల రెప్ప ముందు తిన్నవేనురా. పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు అసురు సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా. గుడగపడి నిండి ఉండ సాగరాల నీదుకుంటూ తూడు పిండ తేలుతుందిరా. నిశా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా. రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిరేనురా. ఏ నిమిషమైన నీది కాదు బతుకు అంటే నిత్య ఘర్షణ. దేహం ఉంది, ప్రాణం ఉంది, ఎత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉన్నదా. ఆశ నీకు అశ్రమోను, శ్వాస నీకు శస్త్రమో, ఆశయము సాధనవురా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశపోవద్దురా ఓటమి. వండర్ఫుల్. కూర్చోండి. నీ బ్లడ్ అయితే రేపు బాహ్యాట్ రావాలి. మూసీ నది డ్రైనేజ్ అయితే మీకు బాహ్యాట్ రావద్దు రేపు. ఇంకా ఇంతకంటే పెద్ద మాట నేను చెప్పను. నౌ ఐ రిక్వెస్ట్ all the trainers are here. My dear, please come on stage. Boss, ajo boss. ARGUPTHA. I repeat, BHASKARGUPTHA@gmail.com. Bhaskar Gupta HYD@gmail.com. Website bhaskargupta.com. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈ రోజుల్లో కూడా ఎంత బాగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని. ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ నాల్పస్య తప ఫలహ. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు మాతృభాష కావడం ఏదో తపస్సు వల్ల కలిగినటువంటి ఫలితమే. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బొండ తెలుగు గండ ఎల్లను పొరుగురవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ధన్యవాదాలు.